హరీష్ రావు భలేవారే, మా సీఎం మంచివారే అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో తనని చూస్తే జాలేస్తోందని హరీష్ రావు కామెంట్స్ పై ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఏ శాఖలో వేలు పెట్టరు అన్నారు. మంత్రులు ఎవరి శాఖ నిర్ణయాలు వారే తీసుకుంటారని చెప్పారు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేశాను. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. రేట్ల విషయంలో బెనిఫిట్స్ కూడా పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. అప్పుడు అలా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మరోలా మాట్లాడారు. అబ్బే, నా శాఖలో ఏం జరుగుతుందో నాకెందుకు తెలీదు, నాకు తెలుసు, ఆ జీవో సంగతి కూడా తెలుసు అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇలా ఆయన మాట్లాడడానికి విపక్షాలే కారణం అనుకోవచ్చు. తన శాఖలో ఏం జరుగుతుందో మంత్రికే తెలియడం లేదంటే అసలు సెక్రటేరియట్ లో ఏం జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా జీవోలు విడుదల చేయడమేంటన్నారు. ఈ ఒక్క శాఖలోనే ఇలా జరుగుతుందా, మంత్రులందరి శాఖల్లో ఇలాగే జరుగుతుందా అని నిలదీశారు హరీష్ రావు. హరీష్ రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్ల పెంపు జీవో గురించి తనకు తెలుసన్నారు, కాకపోతే తాను మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్నానన్నారు. గతంలో పుష్ప 2 సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్ షో కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలనేది కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను, మా జిల్లాలో తిరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ, భువనగిరి 2 జిల్లాలు నేనే చూసుకుంటాను కాబట్టి ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది. హరీష్ రావుని చూస్తే తనకు జాలేస్తుందన్నారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. సీఎం రేవంత్ రెడ్డి ఏ శాఖలో కలగజేసుకోరన్నారు. గత బీఆర్ఎస్ లో మంత్రులకి అసలు స్వేచ్ఛే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ స్వేచ్ఛనిచ్చారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఇది మంత్రి గారిని చూస్తే జాలేస్తున్నారు, నా మీద కాదు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. 10 ఏళ్ళ అధికారం ఉండి ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు నువ్వు. ఈ సిద్దిపేటలో కూడా 2000 మెజార్టీ వచ్చింది. మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నాయి. సర్పంచులు 20% కూడా గెలవలేదు మీరు. మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఇది ఒక జాతీయ పార్టీ కాదు. రాజశేఖర్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ల డిపార్ట్మెంట్లో ఇంటర్ఫియర్ కాడు. ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేదే ఫైనల్ నిర్ణయం. కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంటా, సర్కారా, సర్కస్ కంపెనీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మాకు సమయం లేదు, వాళ్ళకేం పని లేదు. మంత్రులు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి సలహాలు కూడా ఇస్తారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరోవైపు మంత్రి తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయనే జీవో గురించి తెలియదని చెప్పి మళ్లీ ఆయనే తెలుసని చెప్పడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.